అదృష్టం తానన తాను వచ్చి తలుపు తడుతుందంటారు. అస్సలు నమ్మవద్దు. అది అవకాశ రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడి సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. ఆకు రాలిపోయిందని చెట్లు ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవాన్ని కోల్పోతుంది. అలాగే మనిషి కూడా కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాన్ని కోల్పోతారు. మన సహాయం ఎప్పుడూ కూడా ఒకరు కడుపు నిండేలా ఉండాలి. మన అవసరం కోసం ఇంకొకరు కడుపు కొట్టేలా ఉండకూడదు. అర్థమైందనుకుంటా. నిన్నటి న్యూస్ పేపర్ నేడు వేస్ట్ పేపర్గా అవ్వచ్చు, కానీ రేపటి చరిత్రను చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది. అవసరం లేదని దేనిని వదిలేయకండి. ఆపదలో ఉన్నప్పుడు అదే మీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపల చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనుషులను ఏమీ చేయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటే ప్రమాదం అని తెలుసుకో. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు. ఎదురైన సంఘటనలు, మనుషుల నుంచి నేర్చుకున్న పాఠాల వల్ల వచ్చేది. సముద్రం పక్కన ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకుని సముద్రం ఒడ్డుకు వెళ్ళము. అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరకు మాత్రమే మన సంతోషాన్ని, బాధను మాత్రం పంచుకోగలం. కాదంటారా? డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది కన్నతల్లి రుణం, జీవితం అంతా మరులేని జీవితాంతం కష్టం. అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడదు. అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నిన్ను రక్షిస్తుంది. ఒంటరిగా కూర్చుని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే అది 100 రెట్లు మంచిది. ఎవరైనా నిన్ను వద్దనుకుంటే బాధపడకు. కొంతమంది ఖరీదైన వదిలేసి చౌకబారు వాటి వెనక పరుగులు తీస్తారు. అర్థమైందనుకుంటా.